హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. సో రీసెంట్గా మనకి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ స్టార్ట్ అయిపోయింది. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు? అదేవిధంగా ఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేట్ చూసి ఏం నేర్చుకోవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంది, ఈ పాయింట్ పైన నీట్గా డిస్కస్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా అండి? ఫస్ట్ లైక్ చేసి చూడండి, మీకు యూజ్ అయ్యే వీడియోస్. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయబోతున్న న్యూ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది. అదేవిధంగా నేను గ్రాడ్యుయేట్ మీరు చూసుకొని, అంటే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే గ్రాడ్యుయేట్ క్వశ్చన్స్ అండర్ గ్రాడ్యుయేట్కి వస్తాయా, ఇది కూడా డిస్కస్ చేస్తా. ఓకేనా అండి? ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి, ఒకసారి చూడండి నీట్గా. ఇక్కడ మెయిన్ టాపిక్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు. ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, నేను అవుట్ అని చెప్పేసిన ఎప్పుడు ఉండొచ్చు, ఈ ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా చెప్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్తాను ఒకసారి నీట్గా. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ విసెస్ అండర్ గ్రాడ్యుయేట్ ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు జరిగిన ఎగ్జామినేషన్ ఏమి సిచ్యువేషన్ ఏంది దాని గురించి ఒకసారి నీట్గా మాట్లాడదాం. యాక్చువల్గా మనకి ఈరోజు 26th అనుకుంటా, 27th 28th కూడా నడుస్తుంది, తెలియదు ఎగ్జాము. నాకు తెలిసిన ఐడియా ప్రకారం 27th నుంచి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, యూజీ ఎగ్జామినేషన్ చెప్తాను చూడండి. యూజీ ఎగ్జామ్స్ వచ్చి మోస్ట్లీ ఒక 15 days తర్వాత ఉండొచ్చు. అంటే ఇది మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ, అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్, మోస్ట్లీ సెకండ్ వీక్ నుంచి ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇంకా 5 days ఏమో ఉంది, 5 days ఉంది మార్చ్లో. ఇంకా 15 days చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ వీక్ కదా, సెకండ్ వీక్లోకి వెళ్ళిపోతాం కదా, సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్లోకి కానీ వెళ్ళిపోతాం. అంటే మోస్ట్లీ సెకండ్ వీక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏప్రిల్ సెకండ్ వీక్లో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అయితే జరగచ్చు అని నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్ లేవు, ఉండేది అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి, అందరూ ఉండేది 20 days మాత్రమే అనుకుని మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తాం. మీరు ఎగ్జామ్ రాసేది మనకి 90 minutes టైం ఇస్తాడు. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 questions. టోటల్గా చూసుకుంటే 100 questions. ఇక్కడ ఒకటి గమనిస్తే మనకి ఇప్పుడు ఈ జనరల్ అవేర్నెస్ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు, మ్యాథమెటిక్స్ ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి పడ్డాయి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఏ టాపిక్స్ నుంచి పడ్డాయి, మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలా, ఎన్ని అటెంప్ట్ చేస్తే క్రాక్ చేయగలరు, ఇప్పుడున్న గుడ్ అటెంప్ట్స్ ఏంది. గ్రాడ్యుయేట్కి గుడ్ అటెంప్ట్స్ చెప్తాను చూడండి. సింపుల్గా 80 నుంచి 90 బిలో ఉన్నాయండి. అంటే 80 నుంచి, అంటే దాదాపుగా 10 questions అనేవి వదిలేసి వచ్చారు అంతే. అంటే మళ్ళీ ఇక్కడ జీకే ఏంది సార్ సిచ్యువేషన్, అంటే జనరల్ అవేర్నెస్ ఏంది సార్ సిచ్యువేషన్, దీని గురించి ఒకసారి మాట్లాడతా. చివరి వరకు చూడండి వీడియో, చెప్తాను చూడండి. మీకు సిలబస్ తెలిసిందే అందరికీ. ఇప్పుడు నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అడిగాడో చెప్తున్నాను. ఇప్పుడు బాగా నోట్ చేసుకోండి బాగా. యాక్చువల్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఇది నేను చూస్తున్నాను కాబట్టి మొత్తం పేపర్స్ అనే ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడున్న ట్రెండింగ్ క్వశ్చన్స్, ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళ రివ్యూ తీసుకున్నాను కాబట్టి చెప్తున్నా. మనకి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మనకి 30 questions, ఏది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 30 questions వస్తాయి. ఈ 30 questionsలో దాదాపుగా 18 questions అనేవి ఈజీ ఇచ్చేసాడండి, డైరెక్ట్గా ఇచ్చేసాడు క్వశ్చన్స్. మీకు ఇంకా చెప్పాలంటే ఇంకా రిమైనింగ్ 12 questionsలో, ఈ 12 questionsలో 6 questions ట్రిక్కీగా ఉన్నాయి. రిమైనింగ్ ఇంకా 6 questions ఏమున్నాయంటే కొద్దిగా హార్డ్ లెవెల్ ఉన్నాయి. హార్డ్ లెవెల్ ప్లస్ టైం టేకెన్ ఉన్నాయి. ఇదే అండి నేను చెప్పేది. నెక్స్ట్ ఇంకొక క్లారిటీస్, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ పడ్డాయి.
సింపుల్గా చెప్తా చూడండి. ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి మీరు. ఈజీ క్వశ్చన్స్ అంటే ఎట్లా సార్ అంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఫోర్త్ ప్రపోర్షన్ తెలుసు కదా. ఇప్పుడు 18:36, నెక్స్ట్ 72/y, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y, ఇట్లాంటి క్వశ్చన్స్ పడినాయి. ఇంకోటి A:B ఇచ్చినాడు, B:C ఇచ్చినాడు, C:D ఇచ్చినాడు. ఈ మూడు కలిపి అంటే ఈ ఫోర్ వాల్యూస్ కలిపి ఒక 630 అనుకోండి. ఈ 630 వాల్యూస్లో రేషియో కలిపి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ అంటాడు అంతే సింపుల్గా. ఇట్లా క్వశ్చన్స్ 2, నెక్స్ట్ ఇట్లా క్వశ్చన్స్ 1, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే కొన్నాయి. ఇది రేషియో ప్రపోర్షన్ పైన. మరి ఏజెస్ పన్నాయంటే ఏజెస్ అయితే ఇంకా చిన్న క్లారిటీ ఇస్తాను మీకు, ఒక్క నిమిషం. అది కూడా ఇక్కడ లాస్ట్లో వైట్ పేజ్ ఉంది, అక్కడ చెప్తాను మీకు. ఇప్పుడు క్వశ్చన్స్ రాసాను చూడండి. ఇక్కడ స్టాటిస్టిక్స్ బాగా ప్రిపేర్ కాండి. నేను స్టార్ట్ చేస్తాను, స్టాటిస్టిక్స్ చెప్తా. దాంట్లో మోడ్ డైరెక్ట్గా అడుగుతాడు. నెక్స్ట్ మీడియన్ అడిగాడు. ఉండేది మనకి మోడ్, మీడియను, మీన్. ఆల్మోస్ట్ ఆల్ మీన్ అనేది యావరేజ్ కిందకి వచ్చేస్తుంది కాబట్టి యావరేజ్ క్వశ్చన్స్ కూడా 3 పన్నాయి. నథింగ్ బట్ మీన్ అంటే యావరేజ్ ఆర్ యావరేజ్. ఒక చిన్న క్లారిటీ ఇస్తాం. మోడ్ ఎలా, ఇలాంటి బాక్స్ ఇచ్చేసి వాడు చెప్తున్నాను చూడండి. ఇంటర్వెల్ ఆఫ్ టైం ఇచ్చేస్తుంది. 0 to 10, 10 to 20, నెక్స్ట్ 20 to 30 ఇట్లాంటి ఇచ్చేసి ఫైండ్ ద మోడ్ అంటున్నాడు. వాల్యూస్ 5, 6, 7 ఇట్లా పడుతున్నాయి. నెక్స్ట్ మీడియన్ కూడా ఇదే లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఇంటర్వెల్ ఆఫ్ టైం ఇచ్చేసి మీడియన్ కనుక్కుంటే, ఇప్పుడు ఇంతకుముందు ఇంపిరికల్ ఫార్ములా ఉండే. ఏం ఇంపిరికల్ ఫార్ములా? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. ఈ ఫార్ములా పైన మనకు ఒక క్వశ్చన్ పడుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్స్ ఇవి పడ్డాయి. ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇవి అరేంజ్ చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి నీట్గా. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్తున్నాను చూడండి. మీకు ఆల్జీబ్రా క్వశ్చన్స్ కూడా చేంజ్ చేసేసాడండి మొత్తం. రీసెంట్ నేను చూసిన ప్రకారంగా అయితే చెప్తాను. ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ ఒకటి, దీంట్లో నేను 3 చెప్పించాను. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఎలా ఉందంటే క్వశ్చన్ 3x + 2y + z = 0, లేదా 10 అనుకోండి. 10 = 10, 7x + 4y + 2z = 12, 8x + 9y = 12z = 99. ఇట్లా క్వశ్చన్స్ అడిగి వాడు ఏం అడుగుతున్నాడంటే x, y, z కనుక్కోమంటున్నాడు. ఇది ఒక మోడల్ క్వశ్చన్ పడినాయి. నెక్స్ట్ ఎలా అడుగుతున్నాడంటే నేచర్ ఆఫ్ ఫ్రూట్స్. ఇది ఆల్రెడీ నా దాంట్లో నేను సెండ్ చేసి ఉంచాను మన వీడియోస్లో. 10th క్లాస్ మోడల్స్ అని మొత్తం 10th బేస్ మీద అడిగాడు అనమాట. నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ b² - 4ac కనుక్కోమని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి. ఆల్జీబ్రా పైనే ఉన్నాయి, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పైన 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్తాడు. సమ్ ఆఫ్ ఫ్రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్, ఇవి 2 మిక్స్ అయ్యి ఒక వాల్యూ వచ్చి డిఫరెన్స్ చేయమంటున్నాడు. α² + β² కనుక్కోమంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఆల్జీబ్రా క్వశ్చన్స్ నుంచి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు 2xy వాల్యూ = 3 అంటున్నాడు. 3x² + 2y = 10 అంటాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, y అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ బాగా పడ్డాయి. ఇలాంటివి ట్రిక్కీ క్వశ్చన్స్. నేను 12 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, అలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఇవి అనమాట. ఓకేనా అండి. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా పడుతున్నాయి. మీరు టెక్స్ట్ బుక్ నేను సజెస్ట్ చేసేదంటే తక్కువ రేట్లో టెక్స్ట్ బుక్ యాప్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు. ఇది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. నేను చెప్పిన ఫార్మేషన్స్ ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ క్వశ్చన్స్. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో క్వశ్చన్స్, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ గ్రాడ్యుయేట్లో ఇలానే ఉన్నాయన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ రీజనింగ్లోకి వచ్చేద్దాం. రీజనింగ్ గురించి చెప్తాను చూడండి. రీజనింగ్లో అందరూ చెప్తున్నాను కదా, ఇది కూడా 30 క్వశ్చన్స్ కదా మనకు ఉండేది. ఈ 30 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఈజీనే ఉన్నాయి. ఈ 20 క్వశ్చన్స్ డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చెప్తా చూడు. ఈజీ క్వశ్చన్స్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. నెక్స్ట్ సిలాజియమ్స్. థర్డ్ వన్ నంబర్ సిరీస్. ఫోర్త్ వన్ ఎలా ఉంటుందంటే కొత్త సిరీస్ అయితే పెట్టినాడు ఇప్పుడు వాడు. 2, 6, నెక్స్ట్ 3 అని ఇలా కొత్త సిరీస్ ఇచ్చేసి ఇట్లాంటి మోడల్ అయితే పెట్టినాడు అక్కడ. 5th క్వశ్చన్ ఏజెస్. A into B, A is a mother of B, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే 4-5. A divided by B,
నెక్స్ట్ 6th క్వశ్చన్ చెప్తాను చూడండి. 6th క్వశ్చన్ వచ్చి బ్లడ్ రిలేషన్సే ఇట్లా పడినాయి, 2 క్వశ్చన్స్ పడినాయి ఇట్లాంటివి. సిలాజియమ్స్ కూడా 2 క్వశ్చన్స్ పడినాయి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఈ 20లో ఉన్నాయి. కొద్ది ట్రిక్కీ క్వశ్చన్ ఏంది సార్, ఈ 20 క్వశ్చన్స్లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ అంటే, మీరు స్ట్రగుల్ అయ్యేది చెప్తాను చూడండి. 20 క్వశ్చన్స్ కదా, అంటే 30 క్వశ్చన్స్లో రిమైనింగ్ 10 క్వశ్చన్స్ స్ట్రగుల్ అవుతారు. ఎక్కడ? పజిల్. ఈ పజిల్లో ఫస్ట్ వన్ వచ్చి సర్కిల్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫ్లోర్ బేస్డ్. నెక్స్ట్ థర్డ్ వన్ లైన్. ఈ క్వశ్చన్స్ ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా వస్తున్నాయి. 5 పజిల్స్ అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ 5 నుంచి 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా పడుతున్నాయి. ఇవి ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాడు అవుట్ ఆఫ్ పెట్టాక ట్రై చేస్తాడు. రిమైనింగ్ క్వశ్చన్స్ చేయలేమన్నమాట. ఇలాంటి అంటే ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్కే 30 అవుట్ ఆఫ్ 30 అటెంప్ట్ చేయొచ్చు అంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి. ఓకేనా అండి? ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, బాగా గుర్తుపెట్టుకోండి. 10 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, రిమైనింగ్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడతాను. జనరల్ అవేర్నెస్ లిస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ నాకు తెలిసి సెప్టెంబర్ నుంచి ప్రజెంట్ వరకు అయితే ప్రిపేర్ కండి. ప్రజెంట్ అంటే జనవరి ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి వరకు ప్రిపేర్ అవ్వడం బెస్ట్. అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి? సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి. ఈ 6 మంత్స్ లోపల ఉండే కరెంట్ అఫైర్స్ అయితే ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ పడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ హిస్టరీ. ఈ హిస్టరీలో మెడ్వెల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అంటే ఇండియన్ హిస్టరీలో నేను చూసేది దీంట్లో సారీ. నెక్స్ట్ ఇది నేను ఇండియన్ నేషనల్ మూమెంట్స్ చెప్పడానికి పోయాను. ఇండియన్ నేషనల్ మూమెంట్స్ బాగా చూసుకోండి. 3 పడుతున్నాయి. హిస్టరీలో బాగా క్వశ్చన్స్ వచ్చినాయి ప్రజెంట్ అయితే. నెక్స్ట్ పాలిటీ. పాలిటీ అయితే ఎలా అడిగినా అంటే ఆర్టికల్స్, పక్కా ఆర్టికల్స్ నేర్చుకొని పోండి. షెడ్యూల్స్. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ పడ్డాయి అన్నమాట. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పైన పాలిటీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు వాడు, బాగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా అయితే ఆర్టీఏ యాక్ట్ ఆర్టీఏ అనేది ఎన్ని రోజులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే క్వశ్చన్ అయితే పడింది. ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా పడ్డాయి. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. 5th క్వశ్చన్స్ వచ్చి దీంట్లో పడుతున్నాయి. ఏదంటే జాగ్రఫీలో ఆల్మోస్ట్ మనకి రివర్ సిస్టము, నెక్స్ట్ ఈ రివర్ సిస్టమ్ పైన ఆల్మోస్ట్ దాదాపుగా ఎక్కువ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ పడ్డాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా ఓన్లీ రివర్ సిస్టమే కాదు చాలా ఉన్నాయి, బాగా చూసుకొని జాగ్రఫీ బాగా చదవండి. ఇప్పుడైతే బాగా ప్రియారిటీ అయితే ఎక్కువ క్వశ్చన్స్. దీంట్లోనే ఒక 4 క్వశ్చన్స్, పాలిటీలో ఒక 5 క్వశ్చన్స్, జాగ్రఫీలో 3 క్వశ్చన్స్ అయితే బాగా చూశాను, చెప్తున్నాను కదా, నేను బాగా విన్నాను కూడా. నెక్స్ట్ ఇంకా జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఒకటి పడింది, బయాలజీ, కెమిస్ట్రీ 2 పడ్డాయి, ఫిజిక్స్ 1, బయాలజీ 1. టోటల్గా 4 క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. రివర్స్లో కూడా కావచ్చు. ఓకేనా అండి? ఇక్కడే 4, 5, నెక్స్ట్ 3 అన్నాయా, ఇక్కడే చూసుకోండి ఒకసారి. 9 ఒక 4, 9 ఒక 4 ఎంత? 30 క్వశ్చన్స్. ఇంకా 7th వన్ చెప్పాలి కదా. 7th వన్ ఇంకా 7th వన్ వచ్చి డ్యాన్సెస్. 8th వన్ వచ్చి ఇండెక్సెస్. ఇవన్నీ ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వచ్చేస్తుంది. డ్యాన్సెస్ పడినాయి బాగా. ఇంకా చెప్తాను చూడండి. ఇంకా బాగా చూసుకోవాల్సింది ఏమైనా ఉన్నాయా అంటే చెప్తా, గుర్తు రావట్లే టక్కని. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను, అది నేను చూశాను కాబట్టి పేపర్ చెప్తున్నా. ఎకానమీ క్వశ్చన్స్ 2 or 3 పడుతున్నాయండి. ఇది బాగా చూసుకోండి. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువైతే ఉన్నాయి. బాగా ఒకసారి నీట్గా చూసుకొని పోండి. ఇదైతే నేను చెప్పే మీకు స్ట్రాటజీ. సార్ ఇంకొకటి, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు చెప్తున్నాను కదండి. ఇక్కడ ఏంది చూడండి, ఇక్కడ
ఆల్మోస్ట్ ఆల్సో కంప్యూటరే చెప్పడం మర్చిపోయినా, అదే ఇప్పుడు గుర్తొస్తుంది. కంప్యూటర్ నుంచి 4 క్వశ్చన్స్ పడుతున్నాయండి పక్కా. కొద్ది ఈజియెస్ట్ చాప్టర్ టాపిక్ కంప్యూటర్, కొద్ది బాగా ప్రిపేర్ కాండి. స్కోరింగ్ ఎక్కువ రావాలంటే కంప్యూటర్. అదే ఏదో మర్చిపోయినా అనుకో 9th 1 కంప్యూటర్స్ 4 క్వశ్చన్స్ పడుతున్నాయండి కంప్యూటర్స్ని. బాగా చూసుకుని వెళ్ళండి ఖచ్చితంగా. నేను ఆల్మోస్ట్ ఆల్ 40లో 25 క్వశ్చన్స్ దగ్గర చెప్పాను మీకు అందరికీ. మీరు కౌంట్ చేసుకుంటే తెలుస్తుంది మీకు. ఇంకా సార్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు? ఎగ్జామినేషన్ మోస్ట్లీ చెప్తున్నాను కదా, ఏప్రిల్ లోపల ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఎగ్జామినేషన్. ఇంకొక క్లారిటీ ఇస్తాను సార్, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? సో నా సజెషన్ అయితే అవుట్ ఆఫ్ పెట్టడానికి ట్రై చేయండి మీరు. 90కు 100 అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 100 మీరు అంటే 80 నుంచి 90 అటెంప్ట్ చేస్తే మీరు జీకే కొద్దిగా రాంగ్ అటు ఇటు పైన 70 నుంచి 85 మిడిల్లో అలా ఉండేటట్లు మీ మార్క్స్ అయితే చూసుకోండి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్లో ఉన్నారండి. ఇంకొక క్లారిటీ ఇస్తా ప్రతి ఒక్కరికి, అండర్ గ్రాడ్యుయేట్ కట్ ఆఫ్ హై రేంజ్లో పోతుంది, అదైతే పక్కా. ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్. చిన్న సింపుల్ క్లారిటీ ఇస్తాను చూడండి అందరికీ. సింపుల్ క్లారిటీ, లాస్ట్ టైం కట్ ఆఫ్ చూసుకోండి ఎంత ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కట్ ఆఫ్ 70 ఉంటే ఈసారి ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా పెంచుకోండి అంతే. ఇలాంటి ఆలోచనలు ఉంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, మీరేమన్నా ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్ మాకి అంటే నేను చిన్న క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరికి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి జాయిన్ అయిపోండి పక్కాగా. మీరు వచ్చి నాకు డైరెక్ట్ డౌట్స్ అడిగినా నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఇంకొక క్లారిటీ ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఏం చెప్తానంటే, టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ పీడిఎఫ్స్ ఉన్నాయి, వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి. మీరు ఫ్రీ పీడిఎఫ్స్ రూపాయి ఏం తీసుకోవట్లే, ఫ్రీనే. వెళ్ళి జాయిన్ అయ్యి తీసుకోవడమే, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడమే. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సెండ్ చేసి ఉంచి ఆల్రెడీ. వెళ్ళి ఒక్కసారి లుక్ చేయండి. ఒకసారి ఫైల్స్లో పోయి చూసినారంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫైనల్గా నేను చెప్పేది ఏమైనా ఉందంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి. ఇది మన ఛానల్ మీరు ఇచ్చే సపోర్ట్. ఓకేనా అండి? థ్యాంక్ యూ.